చెప్పు రుద్ర, దీప్తి ఎక్కడా? అసలు తనకేమైంది? మా అమ్మాయి ఎక్కడుందో చెప్పండి సార్. తను క్షేమంగానే ఉందా? మీ మీద నమ్మకంతోనే తనేదో సాధిస్తుందని మీ అకాడమీకి పంపించాం. కానీ తన జాడే తెలియకుండా పోయింది. సమాధానం చెప్పండి సార్. మీరేం కంగారు పడకండి, తనకేం కాలేదు. చిన్న యాక్సిడెంట్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. హాస్పిటలా? ఏ హాస్పిటల్ అండి? ఇప్పుడు తను హాస్పిటల్లో కూడా లేదు. మరి ఎక్కడుంది సార్? అది అకాడమీలో తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్ల చెప్పకుండా తను ఎక్కడికో వెళ్ళిపోయింది. ఏం మాట్లాడుతున్నావు రుద్ర? అకాడమీలో తనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? అయినా హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా, మరి అక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోతుంది? తనని సేఫ్గా చూసుకోవడం నీ రెస్పాన్సిబిలిటీయే కదా. అంటే మీరు ఫంక్షన్ అని చెప్పి అకాడమీకి వెళ్ళారన్నమాట. ఏం రుద్ర, నీ భార్యను చూసి నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నావా? అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎందుకు నువ్వు తొందరపడతావు? ఆంటీ అడిగిన దాంట్లో తప్పేం లేదంకల్. వీళ్ళిద్దరూ దీప్తి విషయంలో ఏదో దాస్తున్నారు. ఎందుకిలా చేస్తున్నారు రుద్ర? ఇప్పుడు తన పేరెంట్స్కి నువ్వే కదా సమాధానం చెప్పాలి. అక్కర్లేదు, సమాధానం నేను చెప్తాను. దీప్తికి అకాడమీలో ఎదురైన సమస్యలకు అసలు కారణం ఎవరో కాదు, మీ అన్నయ్యని. హే, మా అన్నయ్యనా? ఏం మాట్లాడుతున్నావు? అవును, మీ అన్నయ్యని. కాంపిటీషన్లో మీ టీంని గెలిపించాలని, దాని ద్వారా నువ్వు స్టార్ట్ చేయబోయే అకాడమీకి ప్లస్సింగ్ అవుతుందని మీ అన్నయ్య దీప్తిని బాక్సింగ్ చేయకుండా కుట్ర చేశాడు. తనకి సరైన ఫుడ్, వాటర్ ఇవ్వకుండా టార్చరింగ్ చేశాడు. స్టాప్ ఇట్! నీ నోటికొచ్చినట్టు మాట్లాడి మా అన్నయ్య మీద నిందలు వేకు. అవునా? ఇది చూడు, తప్పెవరిదో తెలుస్తుంది. ఈ డబ్బు తీసుకుని ఇప్పటికిప్పుడే కాంపిటీషన్ నుంచి తప్పుకొని వెళ్ళిపో. రేపు ఛాంపియన్ అయిపోదామనే.
దయ్యం ఉందే. దయ్యం పారిపోదాం, దయ్యమా? పదండి. పదండి పదండి దయ్యమా, పదండి పదండి. లాస్ట్ టైమింగ్ నేను కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా నన్ను కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు దీప్తి విషయంలో కూడా ఇలాగే జరుగుతుందనిపించింది. అందుకే నేనే సీక్రెట్ ఇంకా అకాడమీకి వెళ్ళాను. అక్కడ జరిగేది చూసి దయ్యంలా యాక్ట్ చేసి వాళ్ళని భయపెట్టి దీప్తిని కాపాడగలిగాను. తనని కాంపిటీషన్లో గెలిపించాలని ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. తను ఫుడ్ లేక బాగా నీరసించిపోయింది. అందుకే గేమ్లో రిజెక్టింగ్ అయిపోయింది. అకాడమీ మెంబర్స్కి ఎక్కడ నిజం చెప్తుందేమోనని తనని కిడ్నాప్ చేసే ప్రయత్నం కూడా చేశారు. తను భయపడి పారిపోతుంటే యాక్సిడెంట్ జరిగింది. తనని కాపాడింది మేమే అని తెలియక అక్కడి నుంచి కూడా పారిపోయింది. ఇప్పుడు చెప్పు, దీన్నంతటికి కారణం మీ అన్నయ్యే, అవునా కాదా? మై గాడ్, మా అన్నయ్య నా మీద ప్రేమతో ఇంత దారుణానికి తెగించాడా? అసలు నాకు ఈ విషయం ముందే తెలుసుంటే నేను అసలు మా అన్నయ్యని అకాడమీకి రానిచ్చేదాన్ని కాదు. నేను ఇది అస్సలు నమ్మలేకపోతున్నాను. ఓ, అంటే ఇదంతా నీకు తెలియకుండానే జరిగిందంటావా? అఫ్ కోర్స్, తెలిస్తే నేనెందుకు ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడతాను కదా. ఐ ఫీలింగ్ వెరీ సాడ్ అండ్ గిల్ట్. మా అన్నయ్య చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతున్నాను. సారీ రుద్ర. ఆంటీ, ఐఎమ్ సారీ. సారీ అంకుల్. ఇది సారీ చెప్తే తీరే సమస్య కాదు. తప్పు చేసిన మీ అన్నయ్యకి శిక్ష పడాల్సిందే. ఇంకా ఆలోచిస్తావేంటి రుద్ర? పోలీసులకు ఫోన్ చేయి. అంకుల్, పోలీసులకా? రుద్ర, హలో ఇన్స్పెక్టర్ గారు. థ్యాంక్ యూ. మీరేం టెన్షన్ పడకండి. 24 అవర్స్లో మీ కూతురు మీ ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్. పాపం వాళ్ళన్నయ్య చేసిన పనికి పారు తలదించుకోవాల్సి వచ్చింది. బాధపడకు పారు, దీన్నే కర్మ సిద్ధాంతం అంటారు. తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు, ఎప్పటికైనా శిక్ష అనుభవించాల్సిందే. మొత్తానికి భార్యాభర్తలిద్దరూ చాలా మంచి పని చేశారు.